లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1968లో సిపిఎం కార్యకర్తగా ప్రజా జీవితంలో మమేకమైన చటర్జీ అనతి కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 10 సార్లు లోక్సభ ఎంపీగా సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా వ్యవహరించారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ 89 ఏళ్ల సోమనాథ్ చటర్జీ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సోమనాథ్ చటర్జీ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చటర్జీ 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటొచ్చింది. దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 జూలై 25న అసోంలోని తేజ్పూర్లో సోమనాథ్ చటర్జీ జన్మించారు. మిత్ర ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజ్, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కోల్కతా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కన్నుమూశారు. గుండెపోటుకు చికిత్స తీసుకుంటూ ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇప్పటికీ 10 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేశారు సోమనాథ్ చటర్జీ. 1968లో సిపిఎం కార్యకర్తగా ప్రజా జీవితంలో మమేకమైన చటర్జీ అనతి కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 10 సార్లు లోక్సభ ఎంపీగా సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా వ్యవహరించారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ మరణం గురించి మనతో మాట్లాడడానికి సిపిఐ నేత రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ గారు, చెప్పండి, మీకు ఎటువంటి అనుబంధం ఉండేది సోమనాథ్ చటర్జీ గారితో? సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఒకసారి కలవడం జరిగిందండి. అంతకుమించి మాకు ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ప్రధానంగా సోమనాథ్ చటర్జీ గారు లోక్సభలో సిపిఎం పక్ష నాయకులుగా ఉన్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలని వెలుగులోకి రావడంలో ఆయన చాలా సక్సెస్ఫుల్, మంచి పార్లమెంటరీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అన్నిటికంటే ముఖ్యంగా 2004లో యూపీఏ ప్రభుత్వం వామపక్ష పార్టీల మద్దతు నడుస్తున్న సందర్భంలోనే స్పీకర్ గా స్థానానికి కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆ సందర్భంలో ఒక స్పీకర్ గా కూడా కొన్ని అరుదైన సాంప్రదాయాలను కూడా ఆయన నెలకొల్పాడు. చివరిలో దురదృష్టకరమైనది ఏమంటే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారనే దాంతో ఆయన పార్టీ నుంచి ఇదైనప్పటికీ ఆయన చివరి వరకు వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగానే కమ్యూనిస్టు గానే కొనసాగారు. యావత్ జీవితము మొత్తం తన రాజకీయ జీవితం అంతా ఒక కమ్యూనిస్టు గానే ఉన్నాడు తప్ప ఏనాడు కూడా ఆయన వేరే వాటికి ఇది కాలేదు. ముఖ్యంగా ఒక లౌకికవాదిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న వాదిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి పార్లమెంటేరియన్ గా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టగా సాధించిన వాటిలో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా భూపేష్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా గారి కాలంలో కూడా ఆ రోజుల్లో కూడా వారితో కలిసి పనిచేశారు. అంతకుముందు జ్యోతిర్మయ బాసు గారు లోక్సభ పక్ష నాయకుడుగా ఉన్న సందర్భంలో కూడా ఈయన పార్లమెంట్ మెంబర్ గా కొనసాగారు. ఇదేమైనా సరే ఆయనకు ఒక అరుదైన అవకాశం. 10 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభకు ఎన్నిక కావడం అనేది చాలా కొంతమందికి జరుగుతుంది. గతంలో ఇంద్రజిత్ గుప్తా గారు కూడా 11 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారు. ఈ సోమనాథ్ చటర్జీ గారు 10 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి లోక్సభ స్పీకర్ స్థానానికి కూడా ఎన్నుకోబడిన ఒక కమ్యూనిస్ట్ నేతగా, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో లోక్సభ స్పీకర్ స్థానాన్ని ఆయన అధిరోహించిన ఏకైక కమ్యూనిస్టు సోమనాథ్ చటర్జీ గారు మాత్రమే. ఆ అరుదైన గౌరవాన్ని కూడా ఆయన దక్కించుకున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం. రామకృష్ణ గారు.
లోక్సభ మాజీ స్పీకర్ 89 ఏళ్ల సోమనాథ్ చటర్జీ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. సోమనాథ్ చటర్జీ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చటర్జీ 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. జూలై 25న అసోంలోని తేజ్పూర్లో సోమనాథ్ చటర్జీ జన్మించారు. మిత్ర ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజ్, కోల్కతా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కోల్కతా హైకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు సోమనాథ్ చటర్జీ. లో సిపిఎం కార్యకర్తగా ప్రజా జీవితంలో మమేకమైన చటర్జీ అనతి కాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 10 సార్లు లోక్సభ ఎంపీగా సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా వ్యవహరించారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. ఒక లౌకికవాదిగా, మంచి పార్లమెంటేరియన్గా సోమనాథ్ చటర్జీకి పేరుంది. లోక్సభ స్పీకర్ స్థానాన్ని అధిరోహించిన ఏకైక కమ్యూనిస్ట్గా కూడా ఆయన పేరు పొందారు. కోల్కతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కన్నుమూశారు.